ఎంవివి బిల్డర్స్కి తర్వాత భూమాత రియల్ ఎస్టేట్కి ఉన్న బంధం ఏంటి? ఎంవివి ఆయన కావాలని చెప్పి భూమాత రియల్ ఎస్టేట్లో తన ఒక బినామీ సంస్థగా మార్చుకున్నాడా అంటే పరిశీలన చేస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఇద్దరు ఖమ్మం నుంచి వచ్చి చదువు కూడా లేకుండా అలాంటి వారు ఇన్ని కోట్ల రూపాయలకి సామ్రాజ్యానికి అధిపతులు అయ్యారంటే ఏ తప్పు చేయకుండా ఇంత సంపాదించారా? రియల్ ఎస్టేట్లో అంత పెద్ద సీన్ ఉందా? పోనీ వీళ్ళు వేసిన వెంచర్స్ ఏమైనా పెద్ద టాప్గా ఉన్నాయి, ఒకే ఒక్కటి ఆ ట్రై జంక్షన్ దగ్గర తప్పించి ఇంకా అన్నీ కూడా చెత్త చెదారం. మరి వీటన్నిటి కారణం అంత ఇది చూపించడానికి ఎంవివిఏ బిల్డర్సే.